నమస్కారం. ఈరోజు సోమవారం 20 ఏప్రిల్ 2026. నేటి ప్రపంచవ్యాప్త ముప్పుల నివేదికకు స్వాగతం. నేడు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం అటానమస్ సప్లై చైన్ రీకాన్ఫిగరేషన్ నుండి క్వాంటమ్ ఎంటాంగిల్డ్ కీ సైఫనింగ్ మరియు సబ్విజువల్ పిక్సెల్ పర్సిస్టెన్స్ దోపిడీ వైపు మళ్లింది. నిన్నటి వరకు లాజిస్టిక్స్ మెష్ మరియు ప్యాకెట్ స్టట్టర్పై దృష్టి ఉండగా, నేడు క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్లలోని థర్మల్ లీకేజీని వాడుకుని అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్షన్ కీలను దొంగిలించడం ఒక కీలక మార్పు. గత 24 గంటల్లోని అత్యంత కీలకమైన సంఘటనల సారాంశం ఇప్పుడు చూద్దాం. మొదటిగా కీలక మౌలిక సదుపాయాలు మరియు అత్యవసర హెచ్చరికలు. గ్లోబల్ క్యూపీయూ థర్మల్ కీ లీక్ ఒక ప్రధాన క్వాంట్ కంప్యూటింగ్ క్లౌడ్ ప్రొవైడర్ హార్డ్వేర్ స్థాయి లోపాన్ని నివేదించింది. హ్యాకర్లు థర్మల్ సైడ్ ఛానల్ ఎక్స్ప్లాయిట్ ద్వారా కీలను దొంగిలించారు. కీ జనరేషన్ సమయంలో క్రయోకూలింగ్ సిస్టంలో వచ్చే సూక్ష్మమైన ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను పర్యవేక్షించి క్వాంటమ్ ఎన్క్రిప్షన్ కీలను పునర్నిర్మించారు. ఇది పలు ప్రభుత్వ సంస్థల రహస్య సమాచారాన్ని ప్రమాదంలో పడేసింది. ప్రాంతీయ స్మార్ట్ గ్రిడ్ అస్థిరత. ఉత్తర ఐరోపాలోని నగరాల్లో థర్మల్ సింక్ దాడులు కొనసాగుతున్నాయి. స్మార్ట్ వ్యవస్థలను పీక్ పవర్ మోడ్లోకి మార్చి గ్రిడ్లను కుప్పకూల్చడానికి ప్రయత్నిస్తున్నారు. సిసా ఎమర్జెన్సీ డైరెక్టివ్ 26 నుంచి 51 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఉండే అన్ని బయోమెట్రిక్ డిస్ప్లేలను వెంటనే ఆడిట్ చేయాలని సిసా ఆదేశించింది. పిక్సెల్ పర్సిస్టెన్స్ అనే కొత్త ముప్పు పొంచి ఉంది. మాల్వేర్ సహాయంతో హై డెఫినిషన్ స్కానర్లపై మునుపటి యూజర్ల బయోమెట్రిక్ సంతకాల యొక్క సూక్ష్మ ముద్రలను ఉంచుతున్నారు. దీనిని వాడుకుని ఫేషియల్ మరియు ఐరిస్ రికగ్నిషన్ వ్యవస్థలను మోసం చేస్తున్నారు. రెండవ విభాగం ర్యాన్సమ్వేర్ మరియు ప్రధాన డేటా ఉల్లంఘనలు. క్లౌడ్ స్వీప్ ఫేజ్ 56 ద్వారా ఇమ్యూటబుల్ బ్యాకప్లను లక్ష్యంగా చేసుకున్నారు. ఇది సంస్థలను మాన్యువల్ రికవరీ వైపు నెట్టి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తోంది. దీనివల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. గ్లోబల్ బయోఇన్ఫర్మేటిక్స్ డేటా ర్యాన్సమ్. ఒక ప్రముఖ జెనోమిక్స్ సంస్థ తన ప్రోటీన్ ఫోల్డింగ్ సిమ్యులేషన్ డేటా హ్యాక్ అయినట్లు ధృవీకరించింది. హ్యాకర్లు తప్పుడు డేటాను విడుదల చేస్తామని బెదిరిస్తున్నారు. ఇది ఏళ్ల తరబడి జరుగుతున్న క్యాన్సర్ పరిశోధనలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. వైద్య రంగంలో ఇది ఒక పెను సవాలుగా మారింది. లాజిస్టిక్స్ అటానమస్ ఫ్లీట్ హైజాక్. ఉత్తర అమెరికాలోని ఒక రవాణా సంస్థ తన సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల ఫ్లీట్ నిలిచిపోయినట్లు తెలిపింది. హ్యాకర్లు ఫర్మ్వేర్లో ప్రవేశపెట్టి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. మూడవ విభాగం అభివృద్ధి చెందుతున్న ఏఐ మరియు ఆప్టికల్ ముప్పులు. కంపెనీల బోర్డ్ మీటింగ్లను లక్ష్యంగా చేసుకుని కొత్త ఏఐ క్యాంపెయిన్ జరుగుతోంది. పాయింజ్డ్ లోకోడ్ లాజిక్ బ్లాక్స్. ఫిన్టెక్ ఆటోమేషన్ మాడ్యూల్స్లో రహస్య బ్యాక్డోర్లను పరిశోధకులు గుర్తించారు. ఇవి ప్రతి లావాదేవీలో అతి స్వల్ప మొత్తాన్ని రహస్యంగా మళ్లిస్తున్నాయి. ఆండ్రాయిడ్ సబాడిబుల్ సైఫన్ 41.0 ఈ మొబైల్ వైరస్ ఫోన్లోని లైట్ సెన్సార్లు మరియు మైక్రోఫోన్లను వాడుకుని సెక్యూర్ స్క్రీన్ షేరింగ్ సెషన్ల యొక్క ఆప్టికల్ సిగ్నేచర్ను గుర్తిస్తుంది. గదిలోని లైటింగ్ మినుకుమినుకుమనే తీరును బట్టి రహస్య డేటాను పునర్నిర్మిస్తుంది. సెక్యూరిటీ నిపుణులు దీని గురించి తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. నాల్గవ విభాగం గ్లోబల్ ట్రెండ్స్. హోలోగ్రాఫిక్ మోసాలను అడ్డుకోవడానికి G7 నాయకులు మల్టీమోడల్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని చర్చిస్తున్నారు. ఐరిస్, ఫింగర్ ప్రింట్ మరియు హార్ట్ రేట్ వంటి కనీసం 3 బయోమెట్రిక్స్ అవసరమవుతాయి. అలాగే బ్యాంకులు తప్పనిసరిగా క్వాంటమ్ ఎక్స్ఫిల్ట్రేషన్ ఇన్సూరెన్స్ను కలిగి ఉండాలని EU ప్రతిపాదించింది. చివరిగా వ్యూహాత్మక చర్యలు. క్వాంటమ్ సెక్యూరిటీ కోసం క్రయోకోస్టిక్ షీల్డింగ్ అమలు చేయండి. కీ జనరేషన్ సమయంలో థర్మల్ మరియు వైబ్రేషన్ మార్పులను గుర్తించే సెన్సార్లను ఏర్పాటు చేయండి. ఆప్టికల్ ప్రైవసీ కోసం స్క్రీన్ సింక్ రిఫ్రెష్ ప్రోటోకాల్స్ వాడండి. అలాగే మీ ఇమ్యూటబుల్ బ్యాకప్లను 3 వేర్వేరు భౌగోళిక ప్రాంతాల్లో క్రిప్టోగ్రాఫిక్ హాష్ల ద్వారా సరిచూసుకోండి. పూర్తి వార్తా విశేషాల కోసం వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ను క్లిక్ చేయండి. సురక్షితంగా ఉండండి. సెలవు. మరిన్ని వివరాల కోసం www.vlrtin.com సందర్శించండి.